వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్కు పెను ప్రమాదం పొంచి ఉందా? అంతర్జాతీయ నివేదికలు హైదరాబాద్కి ఇస్తున్న హెచ్చరికలేంటి? అసలు భాగ్యనగరానికి పొంచి ఉన్న పెను ముప్పు కథేంటి? వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో ప్రస్తుతం హైదరాబాద్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆర్థికంగా, సాంకేతికంగా అన్ని రంగాల్లో కూడా ముందుకు దూసుకుపోతూ విశ్వనగరం దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం దేశంలో ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు వంటి డెవలప్మెంట్ సిటీస్తో పోటీ పడుతూ భాగ్యనగరం ఉనికి చాటుకుంటుంది. మరి ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భాగ్యనగరాన్ని వాయు కాలుష్యం కలవరపెడుతోంది. దక్షిణ భారతదేశంలోని చెన్నై, బెంగళూరు, కొచ్చి వంటి మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్లోనే అత్యధిక వాయు కాలుష్యం నమోదవుతుందని అంతర్జాతీయ నివేదికలు చెబుతుండడం కలవరపెడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న ప్రమాణాలతో పోల్చితే దాదాపు 10 రెట్లు ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ హైదరాబాద్లో నమోదవుతున్నట్లు సమాచారం. దీంతో భాగ్యనగరం డేంజర్ జోన్లో ఉందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్లో ఈ స్థాయిలో కాలుష్యం పెరగడానికి చాలానే కారణాలున్నాయి. వాహనాల ఉద్గారాలు, భవన నిర్మాణ కార్యకలాపాలు, కర్మాగారాలు అధికంగా ఉండడంతో ఇవన్నీ ఎయిర్ పొల్యూషన్ కు దారితీస్తాయి. పైగా నగరంలో వాహనాల రద్దీ కూడా విపరీతంగా పెరిగిపోయింది. వీటన్నింటికీ కారణంగా వాయు కాలుష్యం పెరగడంతో పాటు ఇతర సమస్యలు కూడా నగరాన్ని వెంటాడుతున్నాయి. నగర శివార్లలోని డంపింగ్ యార్డ్ల నుంచి వెలువడుతున్న తీవ్రమైన దుర్గంధం, చెత్త వల్ల కూడా పొల్యూషన్ శాతం గణనీయంగా పెరుగుతోంది. ఇకపోతే నగరంలో రోజుకు 7,000 మెట్రిక్ టన్నుల చెత్త రిలీజ్ అవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీన్ని బట్టి భాగ్యనగరం ఎంత డేంజర్ జోన్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా నగరంలో పొల్యూషన్ శాతం పెరగడం వల్ల ప్రజలను తీవ్రమైన అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, కళ్ళు ఎర్రబడడం, తల తిరగడం, వైరల్ ఫీవర్ ఇలా ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక హైదరాబాద్ నగరానికి దగ్గరలోని దామగుండం అడవిలో ఇండియన్ నేవీకి సంబంధించి లో రేడియో ఫ్రీక్వెన్సీ ప్రాజెక్టుకు అండర్ ప్రాసెస్ లో ఉండడంతో అడవిలోని దాదాపు 1,00,000 చెట్లు నేలమట్టం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే గనక జరిగితే భాగ్యనగరం మరింత డేంజర్ జోన్ లోకి వెళ్లడం ఖాయమంటున్నారు నిపుణులు. మరి నగరంలో ఎయిర్ పొల్యూషన్ ను తగ్గించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది చూడాలి.